ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 145వ కీర్తన, కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 145వ కీర్తన 9వ వాక్య భాగం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు మనం గమనిస్తే ఈ మాటను మనం చూసినట్లయితే, యెహోవా అందరికీ ఉపకారి. ఎవరికి ఉపకారం అంట? అందరికీ, అంటే కొందరికి అని కాదు, కానీ అందరికీ దేవుడు ఉపకారి అని కీర్తనకారుడు రాస్తూ, అంత మాత్రమే కాక ఆయన కనికరాలు ఆయన సమస్త కార్యముల మీద కూడా ఉన్నవి అని ఈ చక్కటి వాక్య భాగాన్ని మనకు అందించడం జరిగింది. కనుక ఉదయకాలాన మనం గమనించినట్లయితే, యేసయ్యను నమ్ముకొని ఆయన వెంబడిస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో ప్రాముఖ్యంగా మనలో ఉండవలసింది ఈ ఉపకార బుద్ధి. ఇతరులకి ఉపకారం చేసే అనుభవం మనలో ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి అదిగో దైవ దీవెనలు తప్పనిసరిగా కలుగుతాయి. మరి ఉపకారం చేసే అనుభవాన్ని మనం గమనిస్తే, ప్రాముఖ్యంగా చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో ప్రాముఖ్యంగా మనం చూస్తాము. కొందరి భర్తలకి, అలాగే కొందరు భార్యలని, ఎవరినైనా మనం గమనించిన పిల్లలు కూడా ప్రాముఖ్యంగా చాలా మట్టుకి బయట ఉన్న వాళ్ళందరికీ ఉపకారం చేస్తారు. అందరికీ ఉపకారి మన దేవుడు అన్నారు కదా. అందుకే వీళ్ళు కూడా బయట ఉన్న వాళ్ళందరికీ ఉపకారం చేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళకి ఉపకారం చేయటం చేత కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా అందరికీ ఉపకారణ. దానిలో మనం చూసినట్లయితే, ఒక రోజున ఒక రాజు అలాగే ఒక రాణి, వాళ్ళిద్దరూ కూడా శత్రు రాజు చేత బందీలుగా మార్చబడ్డారు. యుద్ధంలో ఓడిపోయి శత్రురాజుకి బందీలు అయిపోతారు. ఆ సమయంలో శత్రురాజు వారిని బందీలుగా వాళ్ళంతా తన దగ్గరికి తీసుకొచ్చిన సమయంలో, మరి వాళ్ళు ఆ రాజు దగ్గర నిలబడి ఉన్నారు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. ఆ రాజు ఎలా ఉన్నాడంటే, చాలా అందగాడు, చాలా ఎత్తరి. అంత మాత్రమే కాదు, అసలు అతని ప్యాలెస్ చూసినప్పుడు కళ్ళు చెదిరిపోతున్నాయి. అతను కూర్చున్న సింహాసనం కావచ్చు, అతని వైభవం చూసినప్పుడు వాళ్ళు కళ్ళు చెదిరిపోయి చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ రాజు, బందీగా మార్చబడిన రాజును చూసి అంటాడు, మరి శత్రురాజు ఆ బందీ అయ్యాడు కదా, అతన్ని చూసి అంటాడు, ఏమయ్యా, ఈ సమయంలో నేను కనుక నిన్ను ఒకవేళ విడిచిపెడితే నువ్వేం చేస్తావు? ఏమంటున్నాడు? నేను కనుక నిన్ను విడిచిపెట్టే అవకాశం నేను కనుక నీకు ఇస్తే నువ్వేం చేస్తావంటే, ఆయన అన్నాడు, ఏం చేస్తానయ్యా, జీవితకాలం అంతా నీకు నేను సేవ చేసుకొని నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను అని చెప్తాడు. అయితే రాజు అంటాడు, సరే, అట్లా కాకుండా నీ భార్యను కనుక వదిలిపెడితే నువ్వేం చేస్తావని అడిగాడు. ఏమన్నాడు? నీ భార్యను కనుక నేను విడిచిపెడితే నువ్వేం చేస్తావంటే, అతను అన్న మాట, ఈ క్షణమే నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఏమన్నాడు? ఈ క్షణమే నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. తర్వాత అప్పుడు రాజు అన్నాడు, నేను నిన్ను చంపను, నీ భార్యను చంపను, మొత్తానికి నేను మిమ్మల్ని విడిపిస్తాను. నీవు విడిపించబట్టమే కాదు, నేను ఈ దేశానికి నేను గవర్నర్గా నియమిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరు విడుదల పొందుకొని సంతోషంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో భర్త అడుగుతాడు, అమ్మాయి చూసావా రాజుగారిని అని అన్నాడు. ఏమన్నాడు? భార్య కదా, ఎంతైనా రాణిగారు అయితే మాత్రం ఏమన్నాడు? అమ్మాయి చూసావా రాజుగారిని ఎలా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు కదా, అసలు ఆయన ఎత్తు చూసావు ఎట్టున్నాడు, ఆయన దేహదారుఢ్యం చూసావు ఎలా ఉందో, అసలు ఆయన సింహాసనం చూసావు ఎలా ఉందో అని అంటుంటే, భార్య అంది, నేను అవేమి చూడలేదండి. మరేం చూసావు నువ్వు అని అంటే, నేను చూసింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే రాజుగారిని భార్యను చంపినప్పుడు వదిలిపెడితే నువ్వేం చేస్తావంటే, నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తానన్నారు చూసారా, నేను దాన్నే చూస్తూ ఉండిపోయాను. నేను మర్చిపోయి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, నేను ఆయన చూడలేదు. ఎందుకంటే ఆ మాటకి తన భర్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేను అంటాను, తన భర్త ఏమన్నాడు? నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. మాటే అంది, ఇచ్చేశాడా? ఇయ్యలేదు కదా. కానీ దేవుడు అందరికీ ఉపకారి అన్నదానిలో మనం గమనిస్తే, నీ దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, ఇదిగో యేసయ్య ఎలాంటి వాడంటే, నా ప్రాణాన్ని మీకు ఇస్తా అనలా, ఆయన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చేశాడు. ఆయన అంతకంటే
ఇంకా మనకి ఉపకారం చేసిన అనుభవం ఏం చేయాలి నీ కోసం, నాకు ఇంకా అది ఇస్తే నువ్వు ఉపకారం, ఇది ఇస్తే ఉపకారం అని దేవుణ్ణి మనమేదో ఛాలెంజ్లు విసరడం కాదు, కానీ నీ కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పడం కాదు, కానీ నీ కోసం ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు నీకు మరి మంచి ఈవుల్ని ఆయన ఇవ్వకుండా ఉంటాడా? కనుక ఈ ఉదయకాలపు వేళ మన కుటుంబాల్లో ఉండవలసింది అదిగో ఆ యొక్క భార్యాభర్తల బంధాన్ని మనం చూసినప్పుడు, భర్త ఎలా అయితే ఎవరికో ఉపకారం చేయడం కాదు, ముందుగా ఇంటి వారికి నీ ఇంటి వారికి నువ్వు ఉపకారం చేసే బుద్ధి ఉండాలి. నీ ఇంటి వారికి నువ్వు మేలు చేయాలి. యేసయ్యలో ఉన్న ఆ మంచితనం ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటుందో, అందుకే సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. కనుక ఈ యొక్క ఉదయకాలపు వేళ యేసయ్యలో ఉన్న ఆ మంచితనం ఎలాంటి మంచితనం, ఈ రోజున ఒకవేళ నీ ప్రార్థన కొంత ఆలస్యం అవుతుంటే దేవుడు మంచివాడు కాకుండా పోతాడా? ఆయన నీ కోసం ప్రాణాన్ని ఇచ్చినవాడు, నీ కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. ఒకవేళ నీ ప్రార్థనకు కొంత ఆలస్యం అవుతుంటే దేవుడు మంచివాడు కాదనుకునేవు. ఆయన మంచితనం ఎలాంటిదంటే నీ కోసం ప్రాణాన్ని పెట్టింది. కనుక ఉదయకాలాన ఆ మంచితనం మనం కలిగి ఉందాం. ప్రాముఖ్యంగా మన కుటుంబాలలో మనము అది ఆ ఉపకారం చేసే అనుభవాన్ని మనము మన కుటుంబాల్లో కలిగి ఉందాం ముందుగా. ఆ తర్వాత ఇతరులకి మనం ఉపకారం చేసే అనుభవాలను ఎప్పుడైతే మనం ఉంటామో, తప్పనిసరిగా అంత మాత్రమే కాకుండా ఇదిగో మన దేవాతి దేవుడు మన పక్షాన ఆయన ఉపకారిగా నిలుస్తాడు. అది ఆయన కనికరాలు సమస్త కార్యముల మీద ఉన్నవి అన్నట్లుగా ఈ దినమంతా కూడా నా దేవుడు నీకు సహాయం చేస్తూ నీ జీవితాల్లో అనేకమైన మేలు కార్యాలు జరిగించినట్లుగా మోకరించి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభుకు అప్పగించుకొని, యేసయ్యా నీ మంచితనం ఎంతో ఈ ఉదయకాలాన్ని మీరు మాకు తెలియజేశారయ్యా. ఇదిగో చాలాసార్లు ఒకవేళ దేవుడు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్న వేళల్లో ఒకవేళ ఆ ప్రార్థన ఒకవేళ కొంత ఆలస్యం అవుతూ ఉంటే దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటూ, అయ్యా నువ్వు ఇదిగో ఈ కార్యం చేస్తే నువ్వు మంచివాడివని దేవునికి మన సవాలు విసరడం కాదు, కానీ దేవుడు ఇదిగో ఆ యొక్క భర్త తన భార్యని చూసి భార్య కొరకు నా ప్రాణాన్ని ఇస్తానని చెప్పాడు, కానీ ఇవ్వలేదు. కానీ మన దేవుడు ప్రాముఖ్యంగా తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆయన ఉపకారిగా నిలిచాడు. అంత మాత్రమే కాదు, ఆయనలో ఉన్న మంచితనాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి అప్పగించుకొని, నా తండ్రి నా జీవితంలో నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, కేవలం నీ ప్రాణాన్నే కాదయ్యా, నా కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు కనుక నీలాంటి అనుభవం, నీలాంటి ఆ మంచి మనసు నేను కూడా కలిగి ఉండాలి. చెప్తున్నాను కదా, ఎవరికో ఉపకారం చేయడం కాదు, వాళ్ళకి మేలు చేసా వీళ్ళకి మేలు చేస్తాను తృప్తి కలిగి ఉండడం కాదు, నీ ఇంటి వారికి నువ్వు మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ తర్వాత మనం ఇతరులకి కూడా ఉపకారం చేసే అనుభవాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అలాంటి వారిని దేవుడు నిండారుగా దీవిస్తాడు. కనుక ఉదయకాలాన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఉదయకాలపు వేళ నీ మాటల చేత మీరు మమ్మల్ని పలకరించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నానయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా నీవెంతైనా చాలిన దేవుడవు నాయన. నిజంగా నీలో ఉన్న మంచితనం ఏంటి ఉదయకాలాన మీరు మాకు తెలియజేసి ఉన్నారయ్యా. నిజమేనయ్యా, మా జీవితాలలో అయ్యా ఇదిగో తండ్రి అదిగో ఆ యొక్క భార్యని భర్త ప్రేమించి తన కొరకు ప్రాణాన్ని ఇస్తానని ఆ రాజుతో చెప్పాడు. కానీ మీరు చెప్పడం కాదయ్యా, మా కొరకు ప్రాణాన్ని మీరు ఎప్పుడో ఇచ్చేశారయ్యా. కనుక దానికంటే ఇంకే మీ ప్రేమకు పరాకాష్ఠ ఇంకేముంది నాయన. మీరు మా కోసం ప్రాణముని ఇచ్చిన గొప్ప తండ్రివి నాయన. కనుక ఉదయకాలాన నీలో ఉన్న ఆ మంచితనాన్ని మేము గుర్తెరిగి నాయన, నీ వలె ఈ లోకంలో ప్రభా ముందుగా మా ఇంటి వారి కొరకు మేము మంచివారిగా మేము జీవించాలి. మా మంచితనాన్ని మా బిడ్డల కొరకు, యజమానుల కొరకు, మా అలాగే కుటుంబాల్లో భర్తలు భార్యల కొరకు మంచివారిగా ప్రభా వారి మంచితనాన్ని చూపిస్తూ ఇంటి వారికి మేలు చేయాలి. ఆ తర్వాత అనేకులకు మేలు చేయవారిగా ఉండున్నట్లుగా సహాయం చేయండి. అలాగే దినమంతా కూడా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మా పక్షాన ప్రభా మీరు నిలిచి అయ్యా మీ ఉపకారములు మా పక్షాన మీరు జరిగించి మీరు చేసిన ఉపకారములకు మేము కూడా అయ్యా కృతజ్ఞలమై జీవితం అంతా కూడా మిమ్మల్ని స్థితించినట్లుగా సహాయం చేయండి అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కన్నీటిని మీరు తుడిచి నాయన నిశ్చయంగా ఉదయ కాలమున ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో నాయన నీ మంచితనం అంతటిని కూడా ప్రభా బిడ్డల పక్షాన అయ్యా మీరు కనపరిచిన ఆయన వారి జీవితాలు అనేకమైన ఉపకారములు చేస్తూ తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా.
ఉదయకాలపు దీవెన దయచేయండి అయ్యా. నిశ్చయంగా పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఎవరికైనా ఉంటే వారిని నిండారులుగా దీవించి ఈ దినమంతా నీ కృపచేత కుటుంబాలను నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి మీ జీవితాలలో నా దేవుడు ఉపకారిగా నిలిచి అద్భుత కార్యాలను జరిగించునుగాక. ఆమేన్.